హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకైతే పక్కగా నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసి పెడతాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి బర్త్డే స్టేటస్ మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రో వర్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఎప్పటిలాగా నేను ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు, ఇక్కడ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు, కైన్మాస్టర్ ఎలా డౌన్లోడ్ చేయాలని సంథింగ్ ఏదో ఇచ్చారు. సో చూస్తుంటారు కదా ఈ కమెంట్ అనేది. మీకు అన్ని వీడియోల్లోనే నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు డౌన్లోడ్ కానీ రాకపోతే కింద రీలోడ్ అని కనిపిస్తుంది కదా, 2 టైమ్స్ క్లిక్ చేయండి లేదా 3 టైమ్స్ క్లిక్ చేయండి, పక్కాగా డౌన్లోడ్ అనేది వస్తుంది. తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఈ ప్రీసెట్ లింక్లోని ఓన్లీ మ్యూజిక్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేశాను. చాలా బాగా సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇందులో మనం ఇప్పుడు రీప్లేస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూస్తుండ్రు కదా, ఇట్లా రీప్లేస్ అనేది అయిపోతుంది. సో దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూశారనుకోండి. హెచ్డీ క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీ ఫొటోస్ ఎక్కడైతే ఉందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ని ఎక్కడి వరకు అంటే ఫ్రెండ్స్, ఒక ఎంతవరకు అంటే చెప్తాను, ఒక్క నిమిషం. కరెక్ట్గా ఎక్కడ వరకు అంటే 14 సెకండ్స్ వరకు, అంటే 14.800 మిల్లీమీటర్ వరకు ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవుట్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఒక 20% ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకోండి, చూస్తుంటారు కదా నేను పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చాలా చిన్నగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మల్టిప్లై అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనేది కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి, కనిపించకుండా. చూస్తున్నారు కదా, ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఒక రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, కరెక్ట్గా 10 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. 10 సెకండ్స్ వరకు కూడా అవసరం లేదు, 13 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఈ ఫోటోని డ్రాగ్ చేసుకొని ఇట్లా పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా మీకు ఫోటో కానీ కాస్త జూమ్ అనేది కావాలి అనుకుంటే ఇట్లా జూమ్ అనేది మీరు పెంచుకోవచ్చు. సో ఇట్లా పెంచుకొని ఈ మూన్ కనిపిస్తుంది కదా, దీనికి సరిపోయేటట్టు ఇట్లా పెట్టుకోండి.
సో ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి చూస్తుంటారు కదా, ఇట్లా యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. పైకి స్క్రోల్ అవుతూ వస్తూ ఇమేజ్ అనేది ఇట్లా స్క్రోల్ అవుతూ వస్తుంది. దాని తర్వాత ఎండ్లో ఇంకో కేఫ్ఎం అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని మీ మూన్కి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఆల్మోస్ట్ ఇమేజ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో చూస్తుంటారు కదా, ఇట్లా ఎండ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఇదే పొజిషన్లో కాస్త ఇట్లా బ్యాక్ వచ్చి రైట్ సైడ్లో స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ 22 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేయండి. ఇక్కడ 22 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీ ఫోటో ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని ఫొటోస్ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి. స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటోని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని పెద్దగా ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిడిల్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ అనేది ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ చెప్తాను. కరెక్ట్గా 27.800 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి మీ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. చిన్నగా ఇట్లా, ఎక్కువ అవసరం లేదు. ఈ పొజిషన్లో ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్నారనుకోండి మీ ఫోటో అనేది ఇట్లా రొటేట్ అనేది అవుతుంది. చూస్తుంటారు కదా. సో ఆ ఇమేజ్ అనేది స్టార్టింగ్లో ఇట్లా ఉంచేసి మీకు స్టార్టింగ్లో ఎట్లా కావాలంటే ఆ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఈ పొజిషన్లో ఉన్నట్టు కరెక్ట్గా బర్త్డే ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో కనిపిస్తుంది కదా, దాంట్లో రొటేట్ అయినట్టు మీ ఇమేజ్ కూడా ఇట్లా రొటేట్ అనేది అవుతుంది. దాని తర్వాత కాస్త ఇట్లా మళ్ళీ జరుపుకోండి. ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ చెప్తాను, ఒక్క నిమిషం. 32 సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇప్పుడు మీ ఫోటో అనేది ఇట్లా జరుపుకొని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఇక్కడ ఇట్లా చాలా ఇట్లా చిన్నగా ఇట్లా తగ్గించుకొని రొటేట్ అనేది ఇట్లా చేసుకొని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోకి సరిపోయేటట్టు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తుంటారు కదా. సో ఇట్లా రొటేట్ అవుతూ వస్తూ ఇట్లా యానిమేషన్ అనేది వస్తుంది. దాని తర్వాత ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఫైర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. చూస్తుంది కదా, ఇట్లా యాడ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఒక స్టార్టింగ్లో మీరు వీడియో అనేది చూశారు కదా, స్టార్టింగ్లో టైటిల్ అనేది టెక్స్ట్ బై లెటర్ రివీల్ అవుతూ వస్తుంది. సో అలాంటి వీడియో అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి ఫ్రెండ్స్. ఇన్కేస్ అలైట్ మోషన్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే అది కూడా నేను చెప్తాను. సో అలైట్ మోషన్ అప్లికేషన్ ఉంటే మోర్ దెన్ బెటర్. ఆ ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీ నేమ్ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ వీడియో అనేది నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఆ వీడియో టెక్స్ట్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తుంటారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఆ వీడియోపై క్లిక్ చేసి పైకి ఇట్లా స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత స్క్రీన్కి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ పెట్టుకున్నారనుకోండి ఆల్మోస్ట్ టైటిల్ అనేది అట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తుంటారు కదా. ఆ తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది ఉంటుంది కదా, ఇట్లా నేమ్ అనేది చాలా సింపుల్గా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే స్క్రీన్కి ఇక్కడ సరిపోవట్లేదు, కాస్త బ్యాక్ వచ్చి కట్ చేసుకుందాం. తర్వాత మిగిలిన పార్ట్ అంతా దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ఓకే, కాస్త చిన్నగా అనేది ఇట్లా ఉంచేసి ఇప్పుడు ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. చూస్తుంటారు కదా. సో ఇట్లా ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఇక్కడ టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది కదా, ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి అంటే 14.900 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో ఇంకో ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇట్లా యాడ్ అవుతుంది చూస్తుంటారు కదా. దాని తర్వాత మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, ఇట్లా కట్ చేసుకున్నారనుకోండి మంచి లుక్ అనేది వస్తుందన్నమాట ఈ వీడియోకి. సో ఇట్లా ఈ టెక్స్ట్ అనేది మీకు కావాలనుకుంటే మీరు ఇట్లా ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సింపుల్గా దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని టైటిల్ రివీల్ అయ్యేటట్టు మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి నేను ఇది డిలీట్ చేసి చూపిస్తాను. ఓకే, డిలీట్ చేస్తాను. దాని తర్వాత స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అనేసి టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఓకే, ఇట్లా టైప్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత డబల్ ఐ ఫాంట్ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ ఎలా చేయాలో తెలియకపోతే ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఫాంట్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చేసి ఫాంట్ ఎక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను, చూస్తుంటారు కదా ఇట్లా ఉంటుందన్నమాట. సో దీన్నే మీరు ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి, మీకు నచ్చినట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎంతవరకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత ఎంతవరకు అనేది 15 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత అవుట్ ఎనిమల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ ఎనిమల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ లెటర్ బై లెటర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి కిందికి స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ గ్లో అనేసి ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నారనుకోండి గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు కరెక్ట్గా సరిపోయే కలర్ని ఇట్లా యాడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా కలర్ అనేది యాడ్ అయిపోతుంది చూస్తుంటారు కదా. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది ఎక్కడ వరకు అంటే ఒక 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. దాని దగ్గర ఈ మీ పేరు అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. దీన్ని రిమూవ్ చేసి నేను ఓకే తలపతి అనేసి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో చూస్తుంటారు కదా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. తర్వాత లెటర్ బై లెటర్ యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. సో రెండిటి కూడా సేమ్ ఇదే యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చాలా మంచి లుక్తోనే మీ టెక్స్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇన్కేస్ మీ దగ్గర అలైట్ మోషన్ అప్లికేషన్ లేకుంటే అట్లా చేసుకోండి, ఉంటే మాత్రం నేను ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను కదా, సింపుల్గా మీ నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకోండి, ఆల్మోస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత మొత్తం ఇట్లా జరుపుకోండి రైట్ సైడ్లా. ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు చెప్తాను. కరెక్ట్గా 32 సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా మొత్తం ఇట్లా జరుపుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఇక్కడ వై లెటర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇక్కడ ఈ పొజిషన్లో ఇట్లా ఉంచేసి ఇన్ యానిమేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వైప్ ఆఫ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే ఇమేజ్ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేశారనుకోండి డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకొని ఈ బి అనే లెటర్ దగ్గర ఇట్లా పెట్టుకోండి ఈ పొజిషన్లో, చూస్తుంటారు కదా. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత చూసారు కదా 2 అనేది ఒకేసారి యానిమేషన్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా చూస్తుంటారు కదా. సో ఇట్లా యానిమేషన్ అవుతే మంచి లుక్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇదే పొజిషన్లో ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకొని 32 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ ఒక స్టిక్కర్ అనేది మిస్టరీ ఫాగ్ అనే స్టిక్కర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. గెట్ మోర్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు డేటా ఆన్ చేసుకున్నారనుకోండి ఆ స్టిక్కర్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత ఆ స్టిక్కర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4వ దీన్ని సెలెక్ట్ చేసుకుని మొత్తం ఇట్లా జరుపుకోండి. స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది.
ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా జూమ్ అవుట్ చేసుకుని కరెక్ట్గా కిందికి అన్నట్లు కాస్త ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా, ఈ ఎఫెక్ట్ అనేది మంచి దీనిగా యాడ్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా బ్యాక్ వచ్చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడ వరకు అంటే 32 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ పేరు ఎలా ఎడిట్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో ఎండ్లో చెప్తాను అది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయ్ సార్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను కనుక వాళ్ళ పేరు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి అదే నేమ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఇట్లా చేసుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని దీనికి కూడా యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోటో అనేది ఇట్లా యానిమేషన్ అవుతున్నప్పుడు వీడియో కూడా ఈ పేరు కూడా యానిమేషన్ అవ్వాలి కదా. సో దానికి గాను ఇక్కడ ఎంతవరకు అంటే ఎండ్ వరకు అవసరం 35 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీనికి ఏం చేస్తానంటే కాస్త ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. తర్వాత అది ఇట్లా యానిమేషన్ అనేది అవుతుంది, చూస్తుంటారు కదా ఇట్లా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాలంటే టెక్స్ట్ కూడా ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్పాను. ఓన్లీ మీ పేరు అనేది ఎడిట్ చేసుకునేలాగా ఇది చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో అనేది ఇంతే. దాని తర్వాత ఈజీగా సేవ్ చేసుకోండి. ఎలా సేవ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను. మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, అలాంటి టెక్స్ట్ అనేది మీ పేరుతో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో నేను వితౌట్ వాటర్ మార్క్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇచ్చాను, ప్రో వర్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి, న్యూ టెక్స్ట్ దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు అనేది ఉంటుంది కదా, పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎవరి పేరుతో ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఇట్లా యాడ్ చేసుకొని ఇక్కడ ఏ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. AA ఫాంట్ దగ్గర క్లిక్ చేయండి. AB ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మై ఫాంట్ దగ్గర క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఫాంట్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కనుక ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. తర్వాత ఇదే టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం స్మాల్ లెటర్లో పెట్టుకుంటే మంచిది. ఓకేపై క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత షాడోని ఏం చేస్తారంటే బ్లాక్ కలర్లోనే ఉంచేసి బ్యాక్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ట్రోక్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూశారు కదా, ఎల్లో కలర్లో ఉంటుంది కనుక ఈ కలర్ లేదా ఆరెంజ్ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మంచి లుక్ అనేది వస్తుంది. తర్వాత ఈ టెక్స్ట్ని ఇట్లా రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీ పేరు అనేది ఎడిటింగ్ ఇంతేను ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ ఇమేజ్ని PNG ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలంటే 4వ ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్ దానిపై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. దాని తర్వాత కైన్ మాస్టర్లోకి వెళ్ళి రీప్లేస్ అనేది పెట్టుకోండి. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.